ఓ శ్రోతలారా, ఈరోజు మనం ప్రారంభించబోతున్న ప్రయాణం అది సాధారణ కథ కాదు. అది కాలాన్ని మించిపోయిన శాశ్వత జ్ఞానం. ఈ జగత్తు ఎలా పుట్టింది? ఎవరూ లేని ముందే ఎవరున్నారు? సృష్టి అనే మాట కంటే ముందు ఏముంది? ఇవి అన్నీ మనసు పట్టలేని ప్రశ్నలు. అయితే ఇవే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది బ్రహ్మాండ పురాణం. సృష్టి రహస్యాన్ని మొదటిసారి వెలిబుచ్చిన గ్రంథం. వేదాలు బీజమైతే పురాణాలు చెట్టు. వేదంలో దాగిన గూఢార్థాన్ని ప్రతి మనిషికీ అర్థమయ్యేలా వివరించే శబ్దరూపమే పురాణాలు. బ్రహ్మాండ పురాణం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కాలచక్రాన్ని, లోక నిర్మాణాన్ని, సృష్టి గమనాన్ని, ప్రళయ రహస్యాన్ని, దేవ అసుర మనుష్య వంశాలను, అన్నింటికన్నా ముఖ్యంగా బ్రహ్మం ఎలా విశ్వరూపంగా విస్తరించింది అన్నదాన్ని అత్యంత స్పష్టంగా చెబుతుంది. సృష్టికి ముందు ఏమీ లేదు, అయినా ఏదో ఉంది. ప్రపంచం లేదు, ఆకాశం లేదు, నీరు లేదు, వెలుగు లేదు, చీకటి లేదు, 1, 2 అనే సంఖ్యాభావమూ లేదు. ఒక్కటే ఉంది. అది అపారమైన పరబ్రహ్మతత్వం. శబ్దం లేదు కాని ఓంకార స్వరము దాగి ఉంది. రూపం లేదు కాని రూపానికి మూలం అక్కడే ఉంది. చలనం లేదు కాని చలనానికి బీజం అక్కడే ఉంది. బ్రహ్మాండ పురాణం మొదటి శ్లోకాల్లో చెబుతుంది, నిర్గుణం పరబ్రహ్మ, గుణాలన్నీ తరువాత పుట్టాయి. అంటే అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, అది వెలుగు కాదు, చీకటి కాదు. అది కేవలం శుద్ధమైన స్థితి, శుద్ధమైన చైతన్యం. సృష్టి శబ్దంతో ప్రారంభమైంది. అది ఓ చిన్న శబ్దం కాదు, అది అనాది నాదం. సాధారణ ప్రజల భాషలో అది ఓంకారధ్వని. ప్రపంచం మొత్తం ఆ స్వరంతో జాగృతమైంది. ఆ నాదం క్రమంగా నాద, బిందు, కాలం, స్ఫూర్తి, ప్రాణంగా విస్తరించింది. ఈ నాదమే ఆకాశాన్ని పుట్టించింది. ఆకాశమే గాలిని పుట్టించింది. గాలి అగ్నినిచ్చింది. అగ్ని నీటిగా మారింది. నీరు భూమినిచ్చింది. ఇలా పంచభూతాలు పుట్టాయి. సృష్టి మొదటి రూపం పురాణం చెప్పినదేదంటే హిరణ్యగర్భం. అంటే బంగారు ప్రకాశంతో కుండలిలా మెరిసే ఓ బ్రహ్మాండ గుడ్డు. అదే బ్రహ్మాండ, ద కాస్మిక్ ఎగ్. అందుకే ఈ పురాణానికి పేరు బ్రహ్మాండ పురాణం. ఆ గోల్డెన్ ఎగ్లో అంతులేని శక్తి నిద్రిస్తున్నది. అది ఎప్పుడు పేల్తుంది? ఎప్పుడు విస్తరిస్తుంది? ఎలా? ఎందుకు? అది కేవలం ఒక శక్తికి మాత్రమే తెలుసు, మహావిష్ణువుకు. సృష్టికి ముందుగా మహావిష్ణువు శేషతలంపై యోగ నిద్రలో ఉండేవాడు. నిజమైన నిద్ర కాదది, యోగ సమాధిస్థితి. ఆయన శ్వాసే కాలం, ఆయన చూపే దిశలన్నీ. ఆయన నాభిలోంచి ఆదిలోకం ఉద్భవించే స్థలం. ఆ నాభిలోంచి ఒక పద్మం బయటకు వచ్చింది. ఆ పద్మంపై బ్రహ్మ అవతరించాడు. బ్రహ్మ తొలిసారిగా జాగృతమయ్యాడు. కళ్ళు తెరిచాడు. చుట్టూ చూశాడు. ఏమీ లేదు. కిందికి చూశాడు. అతను పద్మంపై కూర్చున్నాడు. కాని పద్మం ఎక్కడినుంచి వచ్చింది? ఎవరూ లేరు మాట్లాడడానికి. అడిగిన ప్రశ్నకు ఉత్తరం చెప్పడానికి ఎవరూ లేరు. బ్రహ్మ అయోమయంలో పడ్డాడు. నేనెవరు? నేను ఎందుకు పుట్టాను? నా పని ఏమిటి? బ్రహ్మ తనను తెలుసుకోడానికి పద్మం లోపలికి దిగ్గాడు. ఎవరు పంపారో తెలుసుకోడానికి. కాని ఎంత దిగినా అది అంతులేని లోతు. ఆఖరికి అలసిపోయి మళ్లీ పద్మంపై కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మ మనసులో ఒక జ్ఞాన ప్రకాశం వెలిగింది. తపస్సే మార్గం. బ్రహ్మ కూర్చున్నాడు. కళ్ళు మూశాడు. శ్వాస నెమ్మదించింది. మనస్సు కేంద్రీకృతమైంది. బ్రహ్మ హజారేళ్ల తపస్సు చేశాడు. ఈ తపస్సే సృష్టి శక్తిని తెరిచింది. తపస్సుతో బ్రహ్ముడి బుద్ధి పరబ్రహ్మతో అనుసంధానమైంది. ఒక ప్రకాశం, ఒక శబ్దం, ఒక శక్తి. విష్ణువే ప్రత్యక్షమయ్యాడు. సృష్టి చెయ్యిము బ్రహ్మ, నీ పని లోకాలను పుట్టించడం. నీ 4 ముఖాలు దిక్కులన్నింటినీ పర్యవేక్షించాలి. వేదాలు నీ నుండి బయటకు రావాలి. ఇలా
బ్రహ్మకు సృష్టి ఆజ్ఞ లభించింది. ప్రపంచం అప్పుడు శూన్యం. కాని బ్రహ్మ హృదయంలో సృష్టి తపస్సులో మెదిలిన దివ్య సంకల్పం. ఆ సంకల్పం నుంచి మొదట మనోమాత్ర సృష్టి పుట్టింది. ఆపై సత్వ, రజస్, తమస్ 3 గుణాలు పుట్టాయి. గుణాల పరస్పర చర్యతో తత్వాలు, తత్వాలతో మహత్తత్వం, అందులోంచి అహంకారం, అందులోంచి ఇంద్రియాలు, ఇంద్రియాల వల్ల జగత్తు. ఇలా బ్రహ్మ మొదటి దశ సృష్టి చేశాడు. సృష్టి ఎలా ఆరంభమైందో మాత్రమే కాదు, మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు బాధలు, ఎందుకు పాపం, ఎందుకు పుణ్యం, ఎలా విముక్తి, ఈ ప్రశ్నలన్నింటికీ పూర్తి సమాధానం బ్రహ్మాండ పురాణంలో ఉంది. తరువాతి భాగంలో ఈ మహాపురాణం మనకు మరిన్ని దివ్య సత్యాలను పరిచయం చేస్తుంది. మళ్ళీ కలుద్దాం.